మీదేసుకోలేరు, కాంగ్రెస్తో కలిసిపోలేరు. మరి మీదేందో నాకు ఎటు అర్థం కావట్లేదు. కానీ మీ అన్రెస్ట్లో భాగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. వ్యక్తుల మీద చేస్తుండ్రు, తర్వాత పార్టీ మీద చేస్తుండ్రు, నెహ్రూ గారి మీద చేస్తుండ్రు, ఈ దేశపు జాతిపిత మీద మహాత్మా గాంధీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఉంటే జాతిపిత అంటోని మీద కూడా ట్రోల్ చేసే వరకు ముఖ్యమంత్రి మీద వదులుతలేరు. సామాన్య వ్యక్తులు బీజేపీని విమర్శించినా కూడా మీరు ఓరుస్తలేరు. ఇలాంటి ఏమంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఏ పార్టీలో ఉన్నట్టు నాకు కనపడలేదు. నిన్నెవరో బీఆర్ఎస్ నాయకుడు చేస్తే వాళ్ళ మీద కూడా అంతే. అంటే వీళ్లకు ఒక నీతి, ఒక జాతి, ఒక నిజాయితీ అనే వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళ అమిత్ షా అన్నాడు ఒకసారి, అది ఇప్పుడు గుర్తొస్తున్నది, అబద్ధాలైనా ప్రచారం చేయండి, అబద్ధమే ప్రచారం చేయండి, మీ బతికే అబద్ధం బీజేపీ. దీన్ని ఏమనాలి ఇప్పుడు అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు ఏమంటాము బ్రాండ్ అంబాసిడర్ అంటే బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేడు. ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతారా పోనీ మీరు అన్న స్టేట్మెంట్ను? అఫ్కోర్స్ మీకు అనుకూలమైన మీడియాలో కొంతమంది చేయొచ్చు, మీ సోషల్ మీడియాలో కొంతమంది చేయొచ్చు, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు కాక. కానీ బీజేపీకి సౌత్ ఇండియాలో బతికటానికి తెలంగాణలో ఏదో ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఇలాంటి పనికి మారిన స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరు. సరికదా మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాట్రిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాట్రిస్టులను చూపిస్తాం. మోకాళ్ళ నుంచి అరికాళ్ళ జారిపోని, అరికాళ్ళ నుంచి అసలు బుద్ధే లేకపోని, మైండే లేకపోని, ఈ మైండ్ లేని ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు క్రియేట్ చేయకండి. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గారు మాట్లాడుతున్నారు, 420 హామీలని. ఏది అమలు కాదో వాటి గురించి